ఓకే, ఏరోప్లేన్ వెళ్తుంది, అందులో 300 రాక్స్ ఉన్నాయి. ఒక రాక్ కింద పడింది, అయితే ఎన్ని రాక్స్ ఉంటాయి? 299. గెస్ సుధా. ఓకే, ఎలిఫెంట్ని 3 స్టెప్స్లో ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎలా పెడతారు? 3 స్టెప్స్లో ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎలిఫెంట్కి ఫ్రిడ్జ్లో పెట్టలేము. రాంగ్ ఆన్సర్. మర్చిపెట్టాలి. చీ, 1 స్టెప్ ఓన్లీ, 3 స్టెప్స్లో పెట్టాలి. ఓకే, ఆన్సర్ ఏంటంటే ఫారెస్ట్ నుంచి తేవాలి, ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయాలి, ఫ్రిడ్జ్లో పెట్టాలి. 3 స్టెప్స్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్, జిరాఫ్ని ఫ్రిడ్జ్లో ఎలా పెడతారు? కానీ 4 స్టెప్స్లో పెట్టాలి. జిరాఫ్ని ఫస్ట్ చూడాలి, ఫారెస్ట్ వచ్చి తీసుకురావాలి, ఫ్రిడ్జ్ ఓపెన్ చేయాలి, ఫ్రిడ్జ్లో పెట్టాలి. రాంగ్ ఆన్సర్. సుధా మీరేం చెప్పట్లేదు. నాకు అంత బ్రెయిన్ లేదు. ఫస్ట్ ఎలిఫెంట్ని బయటకు తీయాలి, ఫ్రిడ్జ్లో ఉంది కదా. నెక్స్ట్ క్వశ్చన్, వేరే ఫ్రిడ్జ్లో కూడా పెట్టొచ్చు కదా. అదే ఫ్రిడ్జ్ అడిగా నేను, అదే ఫ్రిడ్జ్ అని చెప్పలేదు. చెప్పా నేను. స్పెసిఫిక్ చేయాలి కదా క్వశ్చన్. అయితే ఫారెస్ట్లో ఫారెస్ట్ చెప్పండి. సేమ్ ఫారెస్ట్. సేమ్ ఫారెస్ట్, అది లయన్ది పెళ్ళి అవుతుంది, అన్ని యానిమల్స్ వెళ్ళాయి, ఒక్క యానిమల్ తప్ప. ఎవరు? లయన్ పెళ్ళి. అందరు వెళ్ళారు కదా, లాయన్ అక్కడే ఉంటాడు. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ కంప్లీట్ అవ్వాలి. అంతే క్వశ్చన్, ఒక్క యానిమల్ వెళ్ళలే. ఎవరు? యానిమల్ వెళ్ళేదా? లయన్ వాళ్ళ లవర్. జిరాఫ్. అది ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉంది కదా. ఎలిఫెంట్ కూడా వెళ్ళలే కదా. ఎలిఫెంట్ తీసేసాం కదా ఫ్రిడ్జ్లోంచి. ఇప్పుడు నెక్స్ట్, ఇలా వెళ్తున్నారు కదా పెళ్ళికి అందరూ. అయితే ఒక పెద్ద చెరువు వస్తుంది అనమాట. చెరువు వస్తుంటే అది చెరువు క్రాస్ చేయడానికి ఒక చిన్న ర్యాబిట్ వెళ్తుంది పెళ్ళికి వెళ్ళడానికి. అది క్రాస్ చేసేలోపు చచ్చిపోయింది. ఎందుకు? స్విమ్మింగ్ కాదు, స్విమ్మింగ్ వచ్చు. అందులో పడిపోయాడు. కాదు, చెప్పాలా? ముందు 300 స్టోన్స్ ఉండే దాంట్లోంచి ఒక స్టోన్ కింద పడింది కదా, అది ర్యాబిట్ మీద పడింది. ఏరోప్లేన్ నుంచి ఫారెస్ట్ దగ్గరకు వచ్చింది స్టోరీ.